నమస్కారం అండి. నా పేరు చంద్రకళ. ఈరోజు నేను బీరకాయ పెసరపప్పు చేస్తున్నాను, తర్వాత పచ్చిపులుసు చేస్తున్నాను. ఇవి రెండు మీకు చూపిస్తా చేసే విధానము. చూడండి, ముందు పెసరపప్పు బీరకాయ చేస్తున్నా. బొగను వేడే బీరకాయ పప్పులో కంటే నూనె కావాల్సింది. బీరకాయ పెసరపప్పు రావాలండి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. పెసరపప్పు బీరకాయ పప్పు అండి. అయితే ఇందులోకి ఉల్లిగడ్డ, ఇప్పుడే జీలకర్ర ఆవాలు వేసాను, ఆయిల్ పోసి ఉల్లిగడ్డ వేసి తర్వాత ఉల్లిగడ్డ వేసుకున్నాను. వేగిన తర్వాత బీరకాయలు వేసుకోవాలండి. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. కొత్తగా ఉడుకుతున్నదండి. ఇలాగ జర ఉడకాలి. ఉడికిన తర్వాత అందులో అల్లం వెల్లిగడ్డ, మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అండి. మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అల్లం వెల్లిగడ్డ అయినా ఏదైనా మీరు తినేదాన్ని కొద్దిగా ఎక్కువ వేసుకున్నా. పసుపు అండి, పసుపు ఒక స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలండి. కారం వేస్తున్నానండి. కారం ఒక స్పూన్ అంత దీనంత జర ఇట్లాగే వేసిన తర్వాత కలపాలి. ఇది పెసరపప్పు అండి. పెసరపప్పు ముందే కడిగేసి పెట్టుకున్నాను. నీళ్ళు వేసేయాలి.
కూడా జరసేపు ఇలాగే ఉండాలండి. కొత్తిమీర కావాల్సినంత కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. ముందే కడిగి పెట్టుకున్నాను. అందులో 2 పచ్చిమిరపకాయలండి చుంచి వేసుకోవాలండి. వేసుకొని ఇలాగనే దీన్ని కలిపి పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు పప్పు ఉడుకుతుందండి. విధానం చూపిస్తానండి. పప్పు ఇక్కడ ఉడుకుతుంది. ఇక్కడ పక్కన పొయ్యి మీద పెట్టాను. చూసారు కదండి. ఇది ఇట్లా పలుచుకుంటూ మంట పెట్టుకొని ఇక కావాల్సినంత పలుచుకుంటూ ఇస్తూ పెట్టుకున్నానండి. ముందే ఇక్కడ పొయ్యి మీద ఇలా మంట సన్నం పెట్టి పెట్టుకోవాలా. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగా అంతే పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని అందులో 2 మిరపకాయలు వేసుకోవాలి. 4-5 మిరపకాయలు వేసేయాలండి. పొయ్యి చిన్నగా వేసుకోవాలి. మిరపకాయలు ఉన్నాయి కదండి. మిరపకాయలు పులుసులో వేస్తున్నాను. అందుకంటే ఉల్లిగడ్డ పులుసులో ఉల్లిగడ్డ ఒక గడ్డ అయినా వేసుకోవచ్చండి. ఉల్లిగడ్డ ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. ఉప్పు అండి ఏంటంటే పులుసులో సరిపడా. ఇట్లా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి ఇట్లా పిలుచుకోవాలండి. ఉప్పు వేసి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఇలా పిలుచుకోవాలండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా నులమాలే. ఎక్కువ పిసుకోవద్దండి, స్మెల్ వస్తుంది. దీంతో సాల్ పంచ పులుసులకు తాలింపు పెడతానండి. నూనె ఒక చెంచా పోసుకోవాలండి. తక్కువ పోసుకున్నా సరే. ఆవాలండి, జీలకర్ర, మెంతులు, వేగాలండి. ఇది జర వేగాలి. ఇందులోకండి ఒట్టి మిరపకాయలు కూడా వేసుకోవాలా. కరివేపాకండి, ఒట్టి మిరపకాయలండి, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. తాలింపులోనే వేసుకున్న తర్వాత ఇది దీంట్లో కలపాలి. మంచిగా ఎర్రగా బ్రౌన్ కలర్గా కావాలండి. కొత్తిమీర కొద్దిగా పులుసులైనా వేసుకోవచ్చు. గార్నిష్ చేసిన కొద్దిగా తాలింపులో కూడా వేసుకోవాలి. తర్వాత మంట చిన్నగా పెట్టాను. పసుపు
పొయ్యి బంద్ చేసానండి. కొద్దిగా అండి ఇంగువ వేసుకుంటే మీ ఇష్టము, వేసుకోకపోయినా మీ ఇష్టం. ఇంగువ పులుసు రెడీ. చూసారు కదండి, పలుసు పులుసు ఈ మాదిరిగా చేసుకోవాలి. పలుసు పులుసు రెడీ అయిపోయింది. కొద్దిగా టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో. కావాల్సిన కొద్దిగా ఉప్పు పడుతుందండి. పులుసు మాత్రం చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే కొంతమంది ఉప్పు తినరు కదా, అందుకని నేను ఉప్పు తక్కువ వేసాను. పలుసు పులుసు రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు బీరకాయ పీస్ చెప్పాను కదా, అది కూడా రెడీ అవుతుందండి. 10 నిమిషాలు అయితే ఉడుకుతుందని అన్నాను కదా, 10 నిమిషాలు కాస్త నీళ్ళు పోస్తున్నానండి. నీళ్ళు పోసి మనం తెలియజేసేది ఉడకనివ్వాలండి. కొద్దిగా నూనె తక్కువ అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలలో ఉడికిపోతుందండి. కలపాకుట్ట కూడా వేసుకోవాలండి. మరొకసారి కలుపుతానండి. పప్పు ఉడికిందండి. పెసరపప్పు ఉడికిందండి. కొద్దిగా అండి గరం మసాలా అండి, ఇది కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ధనియాలు, లవంగా, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీర వేసి చేసామండి. ఇది ఇలాగ చేసుకుంటే మనము ఇట్లా ఇది పప్పులో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ చేసుకోవచ్చండి. నేను బయట కొనుక్కొచ్చేటివి ఏం చేయమండి, మేము ఇంట్లోనే చేసుకుంటాం. ఫిల్టర్ వాటర్లో వండుకుంటాం. చూసారు కదా, పప్పు రెడీ అయిపోయింది. పెసరపప్పు బీరకాయ పెసరపప్పు ఫ్రై, దాల్ పెసరపప్పు బీరకాయ దాల్ అండి. రెడీ అయిపోయింది. బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగ చేసుకోండి, టేస్టీగా తినండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీరు ఇలాంటి మాకు సబ్స్క్రైబ్ లైక్ చేస్తే మేము కూడా ఎన్నో విధాలుగా నేను వంటలు చేసి మీకు చూపిస్తాను. మేము మా ఇంట్లో కూడా ఫోన్ నెంబర్కి ఎంట్రెన్స్ ఇస్తే కూడా ఒక 10 మందికి 20 మందికి వండి కూడా వండిస్తానండి. మీరు ఆర్డర్ ఇస్తే ముందు చెప్తే మేము చేస్తాము. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టేస్ట్ చూసి చెప్తానండి నేను. బాగా అయిందండి, చాలా టేస్టీగా అయింది.